సర్వనాశనం చేస్తుంటే నాలాంటి వాడు ఇలాగే మారాల్సి వస్తుంది. నేనేం నాశనం చేశాను? పచ్చని పంట పొలాలను ప్లాట్లుగా మార్పించి ఇండైరెక్ట్ గా వెంచర్లో వేసి పరోక్షంగా నీవు వాళ్ళకి సహకరించి అన్యాయం చేస్తున్నది నీవు కాదా? ఇందులో మోసం ఏముంది? రైతులు అమ్ముతున్నారు, వ్యాపారి కొంటున్నాడు, మేము పర్మిషన్ ఇస్తున్నాం. రైతు పంట పండక మీకు పొలాలు అమ్మించడం లేదు. డబ్బు ఎక్కువ అని చెప్పి కార్పొరేట్ సంస్థలు 20 లక్షల నుండి కోటి రూపాయల దాకా ఎట్లా అంటే వాళ్ళకి తెలక అమాయకులు సర్వనాశనం అయిపోయి మీలాంటి వాళ్ళు వాళ్ళకి ఏం జరుగుతుందో నిజం దాపెట్టి వాళ్ళకు వ్యాపారకంగా మీరు ఇండైరెక్ట్ గా సహకరిస్తున్నందుకే ఈ వినాశనాలు జరుగుతున్నాయి. సరే, మీరే అంటున్నారు కదా లక్షలో ఉన్నవి కోట్లలో కొంటున్నారని. అట్లా రైతులు అమ్ముతున్నారు, వ్యాపారులు కొంటున్నారు. ఇందులో మా తప్పు ఏముంది? ఇందులో ముమ్మాటికి మీ మోసం ఉంది. ఇందులో రైతు భూమి రైతు కొనవచ్చు, కోట్లు కొనవచ్చు, ఏమైనా కొనవచ్చు, బాగుంది. కానీ వ్యవసాయ భూమిని వ్యవసాయం చేసేవాడు మాత్రమే వ్యవసాయం మాత్రమే వాడాలి. అలా అమ్మడం లేదు. మీరు మీ పర్మిషన్ ఏంటంటే మీరు చేసిన తప్పు ఏంటంటే వ్యవసాయం భూమిని వ్యవసాయం పనికిరాదని చెప్పేసి మీరు అమ్మిస్తున్నారు. ఇది మీరు గ్రహించడం